నేను పోయా. పోన్లే పోలేనా? పోన్లే కాదు పోనీలే పోనీలే అంట. చెప్పు. అప్పుడు వెంటనే లేచి కంగారు పడి బాగా ఆలోచించా. ఈసారి నన్ను ఎలా చంపేలేనా? కొంచెం ఉండరా, నన్ను చెప్పనివ్వరా. సరే చెప్పు. ఒకవేళ నేను సడన్ గా పోతే మీరెలా బతుకుతారా అని. ఫీలింగ్ బాగుందేంట్రా? లేదు, వెరీ బ్యాడ్. అవును, ఒకవేళ నేను నిజంగానే చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ప్లీజ్ అలా అనుకో. కన్నీళ్ళు కాఫీలో పడితే టేస్ట్ పాడే. టేస్ట్ పాడైపోతే బూస్ట్ కలిపిస్తా గానీ. నిజంగానే కలిపిస్తావా? నిజంగానే కలిపిస్తలేరా? ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నేను నిజంగానే చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? చచ్చినా చేసుకో. ఏ, నా వల్ల పెళ్లి మీద అంత విరక్తి కలిగిందా? లేదు, భయం కలిగింది. పిచ్చి శ్రీనివాస్. నిజమే. ఆయన అందరూ నాలాగే ఎందుకుంటారు? ఈసారి వచ్చే అమ్మాయి మంచిదై ఉండొచ్చేమో. సారీ, ఈసారే కాదు ఏ సారైనా సరే సారీ కట్టుకున్న వాళ్ళందరూ ఒకేలా ఉంటారు. పోనీ శారీలు కత్తి చుడిదార్లు ఎంచుకోరా. సరే, నువ్వు ఇంతలా బతిమాలుతున్నావు కాబట్టి నువ్వు పోయిన వెంటనే కాకుండా ఒక రోజు ఆగి చేసుకో. అది అది మాట వాడి లక్షణం అంటే. నువ్వు చెప్తున్నావు కాబట్టి. నేను చెప్తాను కాబట్టి. సరే చెప్పు. ఇప్పుడు మీరు నాతో ఉన్నట్టే ఆమెతో కూడా ఇద్దే ప్రేమగా ఉంటారా? ఇది సరిపోదు, ఇంతకు మించి. పోన్లేండి, చెప్పండి. ఆమెను కూడా వారానికోసారి సినిమాకి, 15 రోజులకోసారి షాపింగ్కి, నెలకోసారి షికారికి తీసుకెళ్తారా? లేదు, 4 రోజులకోసారి సినిమాకి, వారం రోజులకోసారి షాపింగ్కి, 10 రోజులకోసారి షికారికి తీసుకెళ్తా. మరి నువ్వే కదా నీలా ఉండదన్నావు, నీకన్నా మంచిది వస్తుందన్నావు. మరి నీకన్నా మంచిది వచ్చినప్పుడు నీకన్నా బాగా చూసుకోవాలి కదా. మరైతే మరిద్దరం తిన్నట్టే మీరిద్దరు కూడా ఒకే ఐస్ క్రీమ్ తింటారా? లేదు, ఆ అమ్మాయికి ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. అంటే అంటే ఎవతో ఉందన్నమాట. అవుతుంది, ఇప్పుడే కదా దానికి జలుబు చేసింది అన్నారు. అంటే మరి నువ్వు ఐస్ క్రీమ్ తింటే నీకు జలుబు చేస్తుంది కదా. ఊహించుకొని అర్థమైంది. మీరు కాఫీ తాగండి. యాక్టింగ్లన్నీ నా దగ్గర ప్లే చేస్తుంది. గుంజు తీసేసిన ముంజుకే మొహం ఇది. పెట్టుకుంటే ఏమైంది కరుణ రసం? బెండకాయ సాంబార్ అయింది. ఉడకలేదా? మరిగిపోయింది. తాపీగా 4 కన్నీళ్లు ఖర్చు కూపి తాగుదాం అనుకుంటే కాఫీ తాగుతూ పెద్ద కౌంటర్ ఇచ్చి పంపించాడు. చాలా పెద్ద ముదిరాడు. నాకెప్పుడో తెలుసు. అన్ని తెలిసినా పన్ని సలహాలు ఇస్తావు. ఇప్పుడు కన్నింగ్ సలహా ఇస్తా, తీసుకో. పని చేయకపోతే నేను కొట్టే దెబ్బలకి రన్నింగ్ చేస్తావు, చూసుకో. ఖచ్చితంగా పనిచేస్తుంది. చెప్పు. బేసిక్ గా ఇలాంటి మ్యాటర్స్ లో ఇద్దరి మధ్యన మూమెంట్ ఉంటే. మూమెంటా? కంగారు పడకు. మూమెంట్ అంటే సినిమాలు, షికార్లు అవి. మూమెంట్ ఉంటే షర్ట్కి సెంటు స్మెల్ ఉంటుంది, పాకెట్స్ లో టికెట్స్ ఉంటాయి. శోధిస్తే సాధించొచ్చు. ఏంటి మొహాలు కన్ఫ్యూజింగ్ గా పెట్టావు? కొంపదీసి బట్టలుగా ఉతికేసావేంటి? లేదు, మన బద్ధకమే మనల్ని కాపాడింది. ఉతకలేదు. సూపర్.